హలో గాయస్, నిన్న 2 మ్యాచ్లు జరిగినాయి కదా. సో వాటి గురించి హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి. ఇక్కడ మేనేజ్మెంట్దే తప్పు. ఇప్పుడు పిచ్చి ఎలా డిజైన్ చేయాలి? ఇప్పుడు మొత్తం బ్యాట్స్మెన్స్ ఉన్నారు, పవర్ హిట్టర్స్ ఉన్నారు మొత్తం టీం అంతా. సో బ్యాటింగ్ పిచ్ ఇచ్చుకుంటే 300 అలా కొట్టేవాళ్ళు. అప్పుడు 250 260 అలా కొడితే ఎక్కువ ఛాన్సెస్ ఉండేది. ఇక్కడ ఏం చేశారంటే స్లో పిచ్ ఇచ్చారు. అసలు బాల్ అసలు అది ఎటుబడి ఎటు వెళ్తుందో కూడా అసలు ఎవరికి అర్థం కావట్లేదు. సో దానివల్ల 6 ఓవర్లకి 23 కొట్టి 3 వికెట్లు కోల్పోయారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో ఇంకా స్లోగా వచ్చి ఇదైపోతుంది బాల్. ఏం చేశారంటే ట్రావెల్స్ హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అయిపోయారు త్వరగా. సో ఇక్కడ క్లాస్ అన్నాను నితీష్ కుమార్ రెడ్డి నిలబడి స్లోగా ఆడిన గౌరవమైన స్కోర్ తీసుకెళ్ళగలిగారు. 123 గౌరవమైన స్కోర్ తీసుకెళ్ళగలిగారు. ఇంకా ఒక 10-20 రన్స్ కొంచెం ఎక్స్ట్రా వచ్చుంటే ఈజీగా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచి ఉండేది. ఎందుకంటే లాస్ట్ బాల్లా తీసుకెళ్లారు. లాస్ట్లో రిషబ్ పంత్ 4 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. 2 బాల్కి 1 కావాలన్నప్పుడు. ఇంకోటి గమనిస్తే అక్కడ బౌండరీ వెళ్ళకముందే ఆవేష్ ఖాన్ దాన్ని బ్యాట్తో లోపలికి కొట్టేశాడు. సో ఇక్కడ ఫీల్డింగ్ టీము అపీల్ చేసి ఉంటే 5 రన్స్ పెనాల్టీ వచ్చేది. అప్పుడు ఒక బాల్కి 6 రన్స్ కొట్టాల్సి వచ్చేది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.